సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చూసి మోసపోయిన తర్వాత వాస్తవాలను గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ మీద నమ్మకం లేదు. మాకు ఏకైక గ్యారెంటీ నరేంద్ర మోడీ గారి గ్యారెంటీ మీద మాత్రమే మాకు విశ్వాసం ఉందన్న విషయాన్ని గుర్తించిన ప్రజలు శాసనసభలో ఎన్నిక జరిగిన తప్పిదాన్ని గుర్తించి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. కేవలం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్ఫూర్తి, నరేంద్ర మోడీ గారి యొక్క గ్యారంటీ విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టి మనం 8 పార్లమెంటు స్థానాల్లో మనం గెలిపించడం. ఒక సామాన్య రైతును అడితే మాకు సబ్సిడీ ఇస్తూ మా మద్దతు ధర ఇచ్చినటువంటి మాకు నరేంద్ర మోడీ గ్యారంటీ అంటారు. ఒక నిరుద్యోగ యువతను అడితే ఇలా ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని 10 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక నరేంద్ర మోడీ మాకు గ్యారంటీ అంటారు. ఒక పేద ప్రజలను ప్రశ్నిస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అనే పేరుతోని మాకు తిండి పెడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అంటారు. ఒక అక్కని అడిగితే మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అంటారు. ఒక గ్రామీణ ఉపాధి హామీ మహిళలు అడితే మాకు ఉపాధి కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక సామాన్య మహిళ కూడా చెప్పే పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది. ఒక కార్పొరేటర్ మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు. ఒక కౌన్సిలర్ మాకు నరేంద్ర మోడీ గారు గ్యారంటీ అంటారు. ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు స్థాయి వరకు అన్ని పార్టీల నాయకులు కూడా మాకు నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన వాతావరణం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చింది. కాబట్టి 8 పార్లమెంటు స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది. మిగతా స్థానాలు కూడా అనుకున్న స్థాయిలో కూడా ప్రజలు మనకు ఓట్లేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో ఏర్పడితే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలను విశ్వసించలే. మాకు గ్యారెంటీ నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి భావించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టించుకోలేని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి, నరేంద్ర మోడీ గారి రాజ్యం రావాలని చెప్పి ఒక ఆలోచనతోని మనం చేస్తున్న అనేక ఉద్యమాలకు భరోసా ఇచ్చి మనకు అండదండగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన